రెండో రోజు హైలైట్స్ విషయానికి వస్తే 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు మొదటి గంటలోనే వరుస షాక్లు తగిలాయి. ఆట మొదలైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కుల్దీప్ యాదవ్ ను మొదట అవుట్ చేయగా ఆ వెంటనే కెప్టెన్ స్టోక్స్ రవీంద్ర జడేజాను బోల్తా కొట్టించడానికి తన తురుపు ముక్క జో రూట్ ను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని రూట్ వమ్ము చేయకుండా జడేజాను తెలివిగా బోల్తా కొట్టించి క్యాట్ అండ్ బౌల్డ్ వేశాడు. దీంతో రెండో రోజు మొదటి సెషన్లోనే భారత్ జట్టు 2 కీలక వికెట్లు కోల్పోయింది. జడేజా 225 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఆ తరువాతే అస్సలు ఆట మొదలైంది. రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జురేల్ ఇద్దరు ఆపద్బాంధవుల పాత్ర పోషించారు. వీరిద్దరూ చాలాసేపు క్రీజులో పాతుకుపోయి ఇంగ్లాండ్ బౌలర్లను విసిగించారు. ముఖ్యంగా ధ్రువ్ జురేల్ అసాధారణ ప్రతిభను కనబరిచాడు. అశ్విన్ తో కలిసి వికెట్ల మధ్య పరుగులు తీసే విషయంలోనూ తెలివిగా బౌండరీలు రాబట్టడంలోనూ తమదైన పరిణతి ప్రదర్శించారు. ఇద్దరూ కలిసి 8వ వికెట్ కు 77 పరుగులు జోడించారు. అనంతరం 89 బంతుల్లో 37 పరుగులు చేసిన అశ్విన్ రెహాన్ అహ్మద్ బౌలింగ్ లో జేమ్స్ అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అశ్విన్ అవుట్ అయిన వెంటనే హాఫ్ సెంచరీ చేస్తాడు అనుకున్న ధ్రువ్ జురేల్ కూడా అవుట్ అవడంతో భారత ఇన్నింగ్స్ దాదాపు ముగింపుకు చేరుకుంది. జురేల్ 104 బంతుల్లో 46 పరుగులు చేసి అదే రెహాన్ అహ్మద్ బౌలింగ్ లో బెన్ ఫోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే క్రమంలో అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో జురేల్ 46 పరుగులతో 3వ స్థానంలో ఉండగా 101 పరుగులతో కేఎల్ రాహుల్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇక చివర్లో జస్ప్రీత్ బుమ్రా మెరుపులు మెరిపించి 28 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో దోహదపడ్డాడు. ఫలితంగా భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుడ్ 4 వికెట్లు తీయగా రెహాన్ అహ్మద్ 2 వికెట్లు, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ 1 వికెట్ తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఎప్పట్లాగే బజ్బాల్ విధానానికి తెరతీసింది. అప్పటికి అశ్విన్ జాక్ ర్యాలీను తొందరగానే అవుట్ చేశాడు. కానీ బెన్ డకెట్ మాత్రం భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ పూర్తి చేసి 88 బంతుల్లోనే సెంచరీ కూడా సాధించాడు. దీంతో టెస్టు చరిత్రలో టీమిండియాపై భారతదేశంలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో డకెట్ 3వ స్థానంలో ఉండగా గిల్క్రిస్ట్, క్లైన్ లాయిడ్ మొదటి 2 స్థానాలు ఉన్నారు. దీనికి తోడు ఇంగ్లాండ్ జట్టులో ఇంగ్లాండ్ బయట అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో డకెట్ 4వ స్థానంలో ఉండగా హ్యారీ బ్రూక్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో క్రాలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లను సాధించాడు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. డకెట్ 133 పరుగులతో, జో రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.